హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో రొయ్యల పలావ్ రెసిపీ చూద్దాము. కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో వండితే మనకి చాలా బాగుంటుంది. రొయ్య ముక్క టెక్స్చర్ అనేది మారుతుందండి. మనం గిన్నెలో వండిన దానికిను కుక్కర్లో వండిన దానికి రొయ్య పీస్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది టెక్స్చరు. ఇంకా పొడి పొడిలాడుతూ చాలా సింపుల్గా చేసుకోవచ్చు రొయ్యల పలావ్ అయితే. దీనికోసం అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేయాలి. 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక 3 బిర్యానీ ఆకులు, 12 దాకా ఒక లవంగాలు, 4-5 యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం జావిత్రి, అనాస పువ్వు, షాజీరా, మరాఠీ మొగ్గ ఇవైతే వేసాను ఇక్కడ. ఇంకా దినుసులు అనేవి మన ఆప్షనల్ అండి, నచ్చినవి వేసుకోవచ్చు, మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నీ. ఇంకా ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించాలి. అవన్నీ పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేయాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలిపేసి టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్ రైస్తోనే చేశాను, బాస్మతి రైస్ ఏం వాడలేదు. ఏ రైస్తో చేసినా బాగుంటుందండి. టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత రుచికి సరిపోను కారము నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేశాను. 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి, వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు ఒక 3-4 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేశాను. ఉల్లిపాయతో పాటు కూడా ఫ్రై చేయొచ్చు, లేదంటే ఈ స్టేజ్లో కూడా వేయొచ్చండి పచ్చిమిర్చి. ఇప్పుడు దీంట్లో మనము క్లీన్ చేసుకున్న రొయ్యలైతే వేయాలండి. రొయ్యలైతే మంచిగా క్లీన్ చేసుకోవాలండి. వాటికి పొట్ట పైన కింది వైపు మనకి బ్లాక్ నరం లాంటిది ఉంటుంది, అది తీసేసుకొని క్లీన్ చేసి వేసుకుంటే మనకి తింటున్నప్పుడు ఇసుక తగలకుండా బాగుంటుంది. ఇంకొక 10 నిమిషాల పాటు అలా ఉడికించామంటే ఇలా బాగా వాటర్ వస్తూ ఉంటాయి. వాటర్ కొంచెం తగ్గిపోయేదాకా ఉడికించేసి గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో మనకి నేనైతే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసానండి. ఇంకా మీ ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ వేయండి. కొంచెం ఎసరు వచ్చిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇంకా కడిగి నానబెట్టుకున్న బియ్యం అయితే వేయాలి. 1 కేజీ పావు రొయ్యలకి నేను 1 కేజీ దాకా బియ్యం అయితే తీసుకున్నానండి. నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ వస్తాయి కదా రొయ్యలు, ఆ లెక్కన కేజీ పావు రొయ్యలకి కేజీ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి ఒకసారి మిక్స్ చేయండి. ఉప్పు కూడా చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు తగ్గింది, మళ్ళీ కొంచెం వేసాను ఇక్కడ. బాగా కలిపేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, సింపుల్గా అయిపోతుందండి. చక్కగా రైతా అలా పెట్టుకొని తినేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా మనకి కర్రీ కూడా అక్కర్లేదు, గ్రేవీ కర్రీ కూడా ఏమీ అక్కర్లేదండి. చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముక్క అనేది చూసారా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి గిన్నెలో ఉడికిన ముక్కను తుంచితే కట్ అవుతుంది కదా, ఇలా కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. కుక్కర్లో ఉడికిందైతే మనం ఇలా నొక్కగానే పొడి పొడిలాగా అనిపిస్తుంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.